గురుగారు, శ్రీకృష్ణుడికి ఉన్నటువంటి అనేక నామాలలో గోవిందనామం ఎంతో ప్రత్యేకమైనది. ఈ గోవిందనామం యొక్క వైశిష్ట్యం ఏంటో తెలియజేస్తారా? శ్రీకృష్ణ పరమాత్మ అనేకమైన లీలలు ప్రదర్శించారు. ఆ యాదవ వంశంలో అవతరించిన తర్వాత ఆ గోప బాలురకు, గోపికలకు, అనేక మందికి అనేకమైన లీలలు చూపించారు. ఆ లీలల్లో చాలా గొప్పదైనటువంటిది, ప్రధానమైనటువంటిది, కేవలం 7 సంవత్సరాలు నిండి 8వ సంవత్సరంలో ప్రవేశించిన వయస్సులో ఉన్న బాలకృష్ణుడు ఎంతో పెద్దదైనటువంటి గోవర్ధన పర్వతాన్ని కుడి చేత పైకి లేపి ఎడమ చేతి చిటికెన వేలుపైన ఉంచాడు. 7 రోజుల పాటు మోశాడు ఆ పర్వతాన్ని, ఆ గోవర్ధన పర్వతాన్ని. దేనికోసం మోయవలసి వచ్చింది అంటే దేవేంద్రునకు చేయవలసినటువంటి యజ్ఞాన్ని ఆపి గోవర్ధన పర్వతానికి ప్రీతికరంగా యజ్ఞయాగాది క్రతువులు చేశారు యాదవులందరూ. పర్వతాలకు కూడా యాగాలు చేస్తారా అంటే పర్వతాలకు కూడా ప్రాణం ఉన్నది. అవి అవసరమైనప్పుడు ఆనాడు ఆ పర్వతాలు మానుష రూపాన్ని పొందేవి, అవసరం లేనప్పుడు శిలారూపంతో ఉండేవి. పర్వతాలకు రెక్కలు కూడా ఉండేవి ఒకానొకప్పుడు. ఆ రెక్కలతో ఎగిరి వెడుతూ ఉండేవి. దేవేంద్రుడు ఆ రెక్కలను ఛేదించడం చేత ఒక చోట ఉంటున్నాయి. కనుక వాటికి జీవం ఉన్నది, ప్రాణం ఉన్నది, అన్నీ ఉన్నాయి. పర్వతానికి ప్రీతికరంగా యజ్ఞం చేశారు. దేవేంద్రునకు ప్రతి సంవత్సరం చేస్తున్నారు. ఈ సంవత్సరం వాళ్ళు మానేసి గోవర్ధన పర్వతానికి ప్రీతికరంగా చేశారు. ఆ కారణం చేత దేవేంద్రునకు ఆగ్రహం కలిగి మంచురాళ్ల వర్షాన్ని కురిపించాడు. ఆ వర్షం నుంచి రక్షించడం కోసం కృష్ణ పరమాత్మ ఏం చేశాడు, ఆ చిన్న వయస్సులో గోవర్ధన పర్వతాన్ని పైకెత్తి తన ఎడమ చేతి చిటికన వేలు పైన ఉంచి గొడుగు వలె దాన్ని పట్టి బాలుండీతడు కొండ దొడ్డది మహాభారంబు సైరింపజాలండోయని సందేహింపవలదు రెండో గోపబాలకులార, బ్రహ్మాండం బెల్ల పైబడ్డ నా కేలల్లాడదు అని వాళ్ళను పిలిచాడు. బ్రహ్మాండాలు వచ్చి మీద పడినా నా చెయ్యి కదలదు, మీకేం భయం లేదు రండి అని పిలిచాడు. వాళ్ళందరూ ఆ పర్వతం కిందికి వచ్చారు, రక్షింపబడ్డారు. ఈ విషయాన్ని తెలుసుకున్న దేవేంద్రుడు ఇతడు సామాన్యుడు కాదు, సాక్షాత్తు పరాత్పరుడు అని తెలుసుకున్నాడు. ఎప్పుడైతే తెలుసుకున్నాడో మరి వెళ్ళి తాను చేసిన తప్పుని ప్రార్థించాలి కదా. కనుక తాను ఒక్కడే రావటానికి భయపడ్డాడు దేవేంద్రుడు. తీరా వస్తే ఏ శాపం అన్నా పెడతాడేమో, సాక్షాత్తు పరబ్రహ్మం కదా ఆ పిల్లవాడు అనే భావన చేత భయపడి కామధేనువుని వెంట పెట్టుకొచ్చాడు. ఆ కామధేనువు వస్తూనే ఆ గోవు, కామధేను అంటే గోవు కదా, తన పొదుగుని పరమాత్మ నోటికి అందించింది. ఇందా అన్నది ఆవిడ, అంటే ఇదిగో తీసుకోవయ్యా అని. అప్పుడు ఆ గుమ్మపాలు పితుక్కుని తాగాడు. ఎవరు? పరమాత్మ. ఒక చేత్తో పర్వతం ఉన్నది, ఉన్నా ఆ గుమ్మపాలు పితుక్కుని తాగాడు అప్పటికప్పుడు. అందులో ఏమీ పంచదార కానీ బెల్లం కానీ కలిపే పని లేదు. అట్లా తాగేశాడు ఆయన. గోవు ఇంద అన్నది గనుక గోవింద అయ్యింది ఆయన. ఆ విధంగా బిరుదు వచ్చింది. ఆ గోవు సామాన్యమైన గోవు కాదు, కామధేనువే చెప్పిందన్నమాట. అప్పటి నుంచి ఆ పరమాత్మకు గోవింద అనే నామం సార్థకమయ్యింది. ఇప్పటికీ తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళిన వెంకటేశ వెంకటేశ అని ఎవ్వరు అనరు, గోవింద నామమే చేస్తారు. కారణం ఏమంటే కామధేను అంతటి వచ్చి పాలిచ్చిందయ్యా, నీవు కూడా మా పాలై మమ్మల్ని రక్షించవయ్యా అని అడగటం కోసం గోవింద అంటారు.